కూకట్పల్లి బాలిక హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. నిందితుడి నేర ప్రవృత్తి వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. బాలికపై ఉన్మాదం చూపించాడు. చదివేది జస్ట్ 10th క్లాస్. ఏజ్ కూడా 15-16 ఏళ్ల లోపే. అయినా వాడిది క్రిమినల్ బ్రెయిన్. కూకట్పల్లిలో చిన్నారి సహస్ర హత్య కేసు నిందితుడు క్రుయాలిటీ ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. కేవలం డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి అభం శుభం తెలియని పాపను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో ఇష్టం వచ్చినట్టు పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి, అడ్డు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే ముందు జాగ్రత్తగా పక్కా ప్లాన్డ్గా పేపర్పై రాసుకొని మరీ దారుణానికి ఒడిగట్టాడు కిరాతకుడు. అసలు 10వ తరగతికే వీడు ఓ పాపను ఇంత దారుణంగా ఎలా చంపాడు? 4 రోజులుగా పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకు తిరిగాడనేది మిస్టరీగా మారింది. కూకట్పల్లి బాలిక సహస్ర మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. బాలికను చంపింది 10వ తరగతి విద్యార్థిగా గుర్తించారు. ఇంట్లో దొంగతనం కోసం వచ్చి సహస్రను చంపినట్లు తెలుస్తోంది. దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, అడ్డొస్తే ఏం చేయాలనే దానిపై పక్కా ప్లాన్ వేసుకున్నాడు బాలుడు. సహస్ర ఇంట్లోకి చొరబడ్డ బాలుడు దేవుడి గదిలో ఉన్న హుండీని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. 80,000 అపహరించే టైంలో సహస్ర చూసినట్లు తెలుస్తోంది. సహస్ర గొంతు కోసిన నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో బతకూడదని విచ్చలవిడిగా కత్తితో పొడిచినట్లు పోలీసులు చెప్పారు. ప్లాన్ అంతా పేపర్పై రాసి పెట్టుకుని అమలు చేసినట్లు తెలిపారు. బాలిక సహస్ర ఇంటి పక్క బిల్డింగ్లోనే బాలుడు నివాసం ఉంటున్నట్లు నిర్ధారించారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు కేసును ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ ఘటనా స్థలం నుంచి లైవ్ లో అందిస్తారు. అజయ్, సహస్ర మర్డర్ నిందితుడి గుర్తింపు, ఆ డీటెయిల్స్ ఏంటి? పరిధిలో సహస్ర హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఇంటి పక్కనే ఉంటున్నటువంటి 10వ తరగతి చదువుతున్న విద్యార్థి బాలుడు ఈ హత్య చేసినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం మనం సహస్ర నివాసం వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే బిల్డింగ్ చూస్తున్నామో ఇదే బిల్డింగ్ పెంట్ హౌస్లో సహస్ర వాళ్ళు ఉంటారు. సో ఆ రోజు ఘటన జరిగింది కూడా ఇదే ఇంట్లో. సో దీనికి అడ్జసెంట్గా పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ సంబంధించి ఇందులో నిందితుడు ఎవరైతే మైనర్ బాలుడు ఉన్నాడో ఆ బిల్డింగ్లోనే ఉంటాడు. సో ఇక్కడ సీసీ కెమెరా లేదు, ఉన్న సీసీ కెమెరాలో కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే బయట నుండి ఇంట్లోకి రావడం ఇలాంటివి ఏవి రికార్డు కాలేదు. అయితే ఆ బాలుడు కూడా ఆ బిల్డింగ్ నుండి ఈ పక్క బిల్డింగ్కి అంటే జస్ట్ ఒక 1 ఫీట్ గ్యాప్ మాత్రమే మధ్యలో ఉంది కాబట్టి ఈజీగా యువతల బిల్డింగ్లో దూకి రావచ్చు. సో ఆ విధంగానే దూకి వచ్చినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో పెద్ద ఎత్తున ఈ ఘటన జరిగింది. 5 రోజుల నుండి కూడా ఇది ఒక సెన్సేషనల్ కేసుగా మారింది. పోలీసులకి ఎక్కడ ఒక్క క్లూ కూడా దొరికిన సిచ్యువేషన్ లేదు. సో అన్నిటినీ బేస్ చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తూనే వస్తున్నారు. సో ఇంకా కేసు సంబంధించి మాత్రం హ్యూమన్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకునే పెద్ద ఎత్తున పోలీసు సంబంధించి దర్యాప్తు చేసిన సిచ్యువేషన్. దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు సహస్ర వాళ్ళ ఇంటి పక్కనే బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో ఉంటున్నటువంటి 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు. సో ప్రస్తుతం హత్య చేసినటువంటి 10వ తరగతి అబ్బాయిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇటు సహస్ర ఇల్లు అంటే ఇటు నిందితుడి ఇల్లు, హత్యకి గురైన సహస్ర ఇల్లు రెండు పక్కపక్కనే ఉండడంతో పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్. ఖచ్చితంగా నిందితుడు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి చదువుతున్న బాలుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలి, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలనే ఒక డిమాండ్ స్థానికంగా ఉన్నవారు చేస్తున్న సిచ్యువేషన్. అయితే సహస్ర హత్య జరిగినప్పటి నుండి కూడా ప్రస్తుతం ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతడు స్కూల్కి వెళ్ళకపోవడము, ఇంట్లోనే ఉండడంతో పోలీసులు ఆల్రెడీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ లోకల్గా ఉండేవారి వివరాలన్నీ తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించి ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళు ఏం పని చేస్తుంటారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా కూడా డీటెయిల్గా పోలీసు అధికారులు తీసుకున్న తర్వాత ఈ హత్యకు సంబంధించి యంగ్స్టర్సే చేసుంటారు అనేది ముందు నుండి కూడా అనుమానిస్తున్న క్రమంలో ఆ కోణంలో ఆ ఏజ్ గ్రూప్ సంబంధించి ఎవరెవరు ఉన్నారు అని చూశారు. అయితే ప్రస్తుతం ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతడు హత్య జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్కూల్కి పోలేదు. స్కూల్కి సంబంధించిన దగ్గర కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వాకప్ చేసిన సిచ్యువేషన్. సో హత్య ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా స్కూల్కి పోకుండా ఉండడము, దాంతోపాటు ఆ అనుమానంతో కొంత ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు
ఇంట్లో ఆ బాలుడు సంబంధించి ఆ ఇంట్లోనే ప్రస్తుతం మనం విజువల్ ఏదైతే చూస్తున్నామో ఇదే బిల్డింగ్లో నిందితుడిని లిఫ్ట్ చేసిన సిచ్యువేషన్. సో ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా నిందితునికి సంబంధించి ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ లెటర్లో మొత్తం కూడా ఆ క్రైమ్ ఏ విధంగా చేయాలి అనేది పూర్తి స్థాయిలో కూడా ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, యూట్యూబ్, వాటన్నిటిని కూడా చూసి ఒక క్రైమ్కి ఏ విధంగా పాల్పడాలి అనే దానిపైన మొత్తం కూడా అతడు ప్రిపేర్డ్గా వచ్చాడు. సో లాస్ట్ వరకు కూడా అసలు ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఏ విధంగా బ్రేక్ చేయాలి, దాని తర్వాత అఫెన్స్ ఏ విధంగా చేయాలి, దాని తర్వాత మిషన్ డన్ అనేది విధంగా పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఆపరేషన్ చేయాలి అనేది పూర్తిగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ని బేస్ చేసుకొని వాటన్నిటి ద్వారా రాసుకున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం మనం విజువల్లో ఏదో చూస్తున్నామో ఇదే నిందితుడికి సంబంధించి ఇదే రెసిడెన్స్లో నిందితుడు ఉంటాడు. సో అతన్ని ఆల్రెడీ పోలీసులు ఇప్పటికే లిఫ్ట్ చేశారు. పోలీసులు అదుపులోనే నిందితుడు ఉన్నాడు. అతన్ని కూడా క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ ఈ కేసు సంబంధించి నెలకొంది. సో ఎక్కడ పోలీసులకు క్లూ దొరకని టైంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని మొత్తం కూడా పోలీసులు ఈ కేసును ఛేదించారని చెప్పాలి. సో ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం మనం నిందితుడికి సంబంధించి ఇంటి వద్ద ఉన్నాము. ఆ నిందితుడి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులను డిప్లాయ్ చేశారు. ఎందుకంటే స్థానికులు కూడా ఇటు నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే రోజు ఇక్కడ తిరిగే అబ్బాయి, 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఇంత ఘాతకానికి పాల్పడతాడు, ఒక హత్య చేస్తాడు అని ఎవరు ఊహించలేదు. సో ఖచ్చితంగా నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ స్థానికులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్, ఒక విధంగా స్లోగన్స్ ఇస్తున్నారు. సో ప్రస్తుతం ఒక హైటెన్స్ వాతావరణమే కొంతమేరకు సహస్ర నివాసం వద్ద నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 300 మందిని కూడా ఈ కేసు సంబంధించి ఎస్ఓటీ పోలీసులు, ఇతర ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 300 పైగా కూడా ఇక్కడ వివరాలు సేకరించారు. వివరాలు సేకరించిన తర్వాత కొందరు అనుమానితుల్ని కూడా క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్. కానీ చివరికి ఒక 10వ తరగతి విద్యార్థి చదువుతున్న అబ్బాయి ఇంతటి దారుణానికి ఒడిగడతాడని ఎవరు ఊహించలేదు. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని పోలీసులు దర్యాప్తు మొత్తం కూడా చేశారు. సో పెద్ద ఎత్తున స్థానికులైతే ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. సో సహస్ర నివాసం వద్ద ఇటు స్థానికులు అంతా కూడా చేరుకొని ఎవరైతే నిందితుడు ఉన్నాడో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు, అతన్ని కఠినంగా శిక్షించాలి, లేదంటే మాకు అప్పచెప్తే మేమే అతన్ని శిక్షిస్తాము అంటూ కూడా పెద్ద ఎత్తున మహిళలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం సహస్ర నివాసం వద్ద నెలకొంది. సో ఇక్కడ కూడా పెద్ద మొత్తంలో కూడా పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా బందోబస్తులో ఉన్న సిచ్యువేషన్. ఎక్కడ లా అండ్ ఆర్డర్కి విఘాతం ఏర్పడకుండా, ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి 10వ తరగతి నిందితుడు ఎవరైతే ఈ హత్య చేశాడో 10వ తరగతి నిందితుడిని మరి కాసేపట్లోనే కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత అతన్ని విచారించాలని భావిస్తున్నారు. విచారణలో భాగంగా చాలా కీలకమైన అంశాలు మరికొన్ని తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అతడు మైనర్ కావడంతో కొన్ని యాంగిల్స్లో పోలీసులు ఏం చేయాలి అనే దానిపైన ప్రస్తుతము సజెషన్స్ తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో మొత్తానికి సహస్ర నివాసం వద్ద మనం చూస్తున్నాం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది. పెద్ద ఎత్తున లోకల్స్ మొత్తం కూడా రావడము, ఇక్కడ నిందితునికి సంబంధించి అంటే ప్రధానంగా ఇంటి పక్కనే ఉన్న వ్యక్తి, అందులోనూ ఒక 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఈ విధంగా చేస్తాడు అని ఎవరు ఊహించని సిచ్యువేషన్. సో ఒక విధంగా పూర్తి స్థాయిలో సహస్ర నివాసం వద్దకి అందరూ కూడా చేరుకున్న సిచ్యువేషన్ కనబడుతుంది. సో నిందితుడిని కఠినంగా శిక్షించాలి అనే ఒక డిమాండ్ మాత్రం స్థానికులు చేస్తున్నారు. సో చెప్పండి, ఈ కేసు సంబంధించి ఇంటి పక్కనున్న అబ్బాయే చేశాడు అనేది ఇప్పుడు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆ అబ్బాయికి శిక్ష సంబంధించి ఏ విధంగా శిక్షించారు? శిక్ష అంటే వాడిని 18 ఇయర్స్ వరకు జువీనియల్ హోమ్లో పెట్టి మేపడం కాదండి. ఇక్కడ మధ్యలో తెండి వాడిని మేము ఏ శిక్ష చేయాలో మేము వేస్తాం. ఇక్కడ మాకు జ్యుడిషియల్ సిస్టమ్ మీద నమ్మకం లేదు, పోలీస్ మీద నమ్మకం లేదు, ఎవరి మీద లేదు. నాకు తెలిసి ఇదే అవుతుంది. వాడు 18 ఇయర్స్ అయినాక పంపించేస్తాడు. మళ్ళీ వాడు వేరే కాలనీలో ఇది ఇంకా మర్డర్ చేస్తున్నాడు. అందుకే వాడిని చంపడం, షూటెడ్స్ డైరెక్ట్ సజ్జనర్ ఎట్లా చేసిండు మొన్న ఆ అబ్బాయిని ఎట్లా చేస్తారు రేప్ చేసి, అలానే సేమ్ అక్కడ స్పాట్లో వాడిని చంపేయాలి అంతే. ఇంకే ఆప్షన్ ఏం లేదు. వాడు ప్రీ ప్లాన్ అండి, రాసుకున్నాడు బుక్లో. పేరెంట్స్ ఏం చేస్తున్నారు తెలియదు, ఆ పేరెంట్స్కి తెలుస్తుంది కదా. బుక్లో రాసుకున్నాడంటే వాడు ఎట్లా చంపాలని రాసుకున్నాడంటే పేరెంట్స్కి కంపల్సరీ తెలుస్తుంది. అది పేరెంట్స్ ఎందుకో చెప్పకుండా బయట ఆపిర్రు. ఇన్ని డేస్ కూడా పోలీసు వచ్చి వెతికి చేసింది. అది కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పొచ్చు కదా అదే రోజు మా బాబు చేశాడని చెప్పి. మనం అందరం మండే నుంచి నిద్ర లేకుండా అవుతున్నాయి. ఆ పాప చనిపోయినప్పటి నుంచి ఇక్కడ అంతా కాలనీలో చాలా భయంగా ఉంది. 2 రాష్ట్రాలు ఇక్కడ భయంగా అయిపోయింది ఈ ఒక్క మర్డర్ కేసు. అంటే ఆ బాబు ఎట్లుండేవాడు? అంటే ఇక్కడే ఉండేవాడు కదా, ఎట్లుండేవాడు? అందరితో పాటు కలిసిపోయి ఉండేవాడు? స్కూల్కి వెళ్ళేవాడు నార్మల్గా. స్కూల్కి వెళ్ళి రౌస్ స్కూల్ పక్కనే స్కూలు,
అలా తమ్ముడు కూడా అదే స్కూల్ చదువుతున్నాడు. మళ్ళీ ఎలా తెలిసింది ఆ అమ్మాయి ఒక్క ఏమైనా తెలియదు మాకు కూడా. స్కూల్లో చదివే బాబు ఇట్లా చేసిందంటే నిజంగా షాకింగ్లో ఉన్నాం మేము. ఇప్పటికైనా షాక్లో ఉన్నాం. వాడు 8th 10th క్లాస్ బాబు, వాడికి మేజర్ కూడా కాదు, వాడు మైనర్ అయినా ఒక మైనర్ పాపని ఎలా చంపాలనిపించింది వాడికి. ఇంత కూడా ఇది మొత్తానికి సహస్ర నివాసం వద్ద. చెప్పండి, ఇప్పుడు మీరేం డిమాండ్ కాదు, మీరు ఎవరితోన్నా మాట్లాడాలని చేస్తున్నారు? మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు పోలీసులు కన్ఫర్మ్ చేశారు, మీరేం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళని ఎవరు డిమాండ్ చేస్తున్నారు చెప్పండి. ఇది మొత్తానికి పెద్ద ఎత్తున స్థానికులందరూ కూడా చేరుకున్న సిచ్యువేషన్. సో నిందితులకు సంబంధించి మాత్రము ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలనే డిమాండ్ మాత్రం సర్వత్రా నెలకొంది. సో పెద్ద ఎత్తున స్థానికులందరూ కూడా వచ్చిన సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది. సో పెద్ద ఎత్తున నిందితుడు ఎవరైతే మైనర్ బాలుడు ఉన్నాడో అతన్ని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ మాత్రం సర్వత్రా వ్యక్తమవుతున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం సహస్ర నివాసం వద్ద పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా చేరుకోవడంతో పెద్ద ఎత్తున పోలీసులను కూడా డిప్లాయ్ చేసిన సిచ్యువేషన్ ప్రస్తుతం సహస్ర నివాసం వద్ద నెలకొంది. కూకట్పల్లి బాలిక హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. నిందితుడు నేర ప్రవృత్తి వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. బాలికపై ఉన్మాదం చూపించాడు. చదివేది జస్ట్ 10th క్లాస్, ఏజ్ కూడా 15 నుంచి 16 లోపే. అయినా వాడిది క్రిమినల్ బ్రెయిన్. కూకట్పల్లిలో చిన్నారి సహస్య హత్య కేసు నిందితుడు క్రుయాలిటీ ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. కేవలం డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి అభంశుభం తెలియని పాపను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో ఇష్టం వచ్చినట్టు పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి, అడ్డు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే ముందు జాగ్రత్తగా పక్కా ప్లాన్డ్గా పేపర్పై రాసుకొని మరీ దారుణానికి ఒడిగట్టాడు కిరాతకుడు. అసలు 10వ తరగతికే వీడు ఓ పాపను ఇంత దారుణంగా ఎలా చంపాడు, 4 రోజులుగా పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకుని తిరిగాడనేది మిస్టరీగా మారింది. సోషల్ మీడియా, క్రైమ్ వెబ్ సిరీస్లు, చెడు స్నేహాలు, మద్యం, డ్రగ్స్ ఇవే ఇప్పుడు ఏ క్రైమ్లో అయినా బ్యాక్ డ్రాప్లో కనిపించేవి. ఇప్పుడు కూకట్పల్లిలో పాప మర్డర్ కేసులోనూ క్రైమ్ వెబ్ సిరీస్లు చూసే నిందితుడు నేరాలకు పాల్పడినట్లు అర్థమవుతుంది. దొంగతనం కోసం వెళ్లి అది కామ్గా ముగించుకొని బయటకు వచ్చే టైంలో పాప చూడ్డంతోనే అత్యంత దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. అసలు ఆ దొంగతనం కోసం నిందితుడు ముందు పక్కాగా స్క్రిప్ట్ రాసుకొని మరీ ప్లాన్ చేశాడు. దొంగతనం చేయాలనుకున్న ఇంటికి ఎలా వెళ్ళాలి, ఏ డోర్ ఓపెన్ చేయాలి, గ్యాస్ ఆన్ చేయాలి, డోర్ క్లోజ్ చేయాలి, ఎవరైనా వస్తే ఎలా బయటపడాలి, ఇలా అన్ని రకాల ప్లాన్లను ముందే పేపర్పై రాసుకొని క్రైమ్ సిరీస్ ప్లాన్ చేశాడు. అంతా అయ్యాక మిషన్ డన్ అంటూ ఎండ్ కార్డు కూడా వేశాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, కూకట్పల్లి బాలిక మర్డర్ ఇష్యూలో నిందితుడి లెటర్లో ఏముంది, ఆ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కూకట్పల్లి బాలిక హత్య కేసులో 10వ తరగతి చదువుతున్నటువంటి వెంకట్ సాయి అనే ఒక బాలుని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో అతన్ని చాలా విషయాలు కూడా విచారిస్తున్నారు. అసలు ఈ బాలిక హత్య కేసు ఎలా జరిగిందనేది ముప్పు తిప్పలు పెట్టారు. సో ఎందుకంటే గత 4 రోజుల నుండి కూడా వీడని ఈ మిస్టరీ కాసేపటి క్రితమే పోలీసులు ఛేదించారు. ఆ యొక్క బాలుడు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఈ బాలికను హత్య ఎలా చేయాలి, అసలు ఎవరు ఈ దొంగతనం అంటే ఇతను కేవలం దొంగతనానికే వెళ్ళాడా, మరే ఇతర కారణాలు వెళ్ళాడన్నట్టు విషయాలు కూడా ఇంకా ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం బాలికను హత్య చేయడానికి ముందు ఒక లెటర్ రాసుకున్నాడు ఈ వెంకట్ సాయి అనే అతను బాలుడు, 14 ఏళ్ల వయసు గలటువంటి మైనర్ బాలుడు. సో ప్రజెంట్ మనకు ఆ బాలుడు రాసుకున్నటువంటి లెటర్ ప్రస్తుతం V6 చేతిలో ఉంది. ఇక్కడ మనకి చూడొచ్చు, మనకు ఓవరాల్గా ఈ లెటర్లో ఇతను రాసుకున్నది ఫస్ట్ గో టు హోమ్ అంటే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళాలి, తర్వాత టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్ అంటూ కూడా ఇక్కడ మనకి రాసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్, తర్వాత అండ్ ఫైర్ ద గ్యాస్ అంటే ఇతను దొంగతనమే చేయకుండా ఇంటి యొక్క దొంగతనం చేసిన తర్వాత, సో లోపలికి వెళ్ళిన తర్వాత దొంగతనం చేసిన తర్వాత గ్యాస్ లీక్ చేయాలనేటువంటి విషయాలను ఇక్కడ రాసుకున్నాడు. తర్వాత కీప్ లాక్ ద గ్యాస్, ఫస్ట్ లాక్ అంటే గ్యాస్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ ఓపెన్ అవుతుందో చూసి తర్వాత లాక్ వేసుకొని, తర్వాత కట్ విత్ నైఫ్ అంటే అచ్చిరాని ఇంగ్లీష్ మనకి ఈయనకి కొంత వచ్చిన ఇంగ్లీష్తో ఇక్కడ రాసుకున్నాడు. కట్ విత్ నైఫ్, కత్తితో కట్ చేయాలంటూ కూడా. తర్వాత ఆఫ్టర్ విత్ ద లాక్, తర్వాత టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్, మనీ తీసుకోవాలి, తర్వాత ఇంటికి లాక్ వేయాలి. తర్వాత నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ది స్టేజ్, ఈ మనీ తీసుకున్న తర్వాత పూర్తిగా కూడా గ్యాస్ లీక్ చేయాలి. అంటే
ఇతను చేసినటువంటి ఆనవాళ్ళు కానీ బాలిక చూసినటువంటి దృశ్యాలు కానీ ఏవి కూడా బయటికి రావద్దంటే గ్యాస్ లీక్ చేస్తే బ్లాస్ట్ అయిపోతుంది కాబట్టి సో క్షేమంగా నేను బయట పడవచ్చు అంటూ కూడా ఇందులో రాసుకున్నాడు. తర్వాత అండ్ లీక్ ద గ్యాస్ అండ్ కమ్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఇల్లుకి లాక్ వేయాలి. దీన్ని పూర్తిగా కూడా మిషన్ డాన్గా ఇతను ఇక్కడ పెట్టుకున్నాడు. చివరికి లైన్ కూడా మనం చూడొచ్చు, మిషన్ డాన్గా. అంటే ఈ ఆలోచనలు అనేవి ఒక క్రైమ్ థ్రిల్లర్గా, క్రైమ్ సినిమాలు చూసేటువంటి వారికి ఎక్కువగా వస్తుంటాయి. సో ప్రజెంట్ ఇతను గత 3 రోజులు కూడా, అంటే మనకి ఏదైతే ఈ బాలిక హత్య చేయాలనుకున్నాడో దానికి 2 రోజులు ముందుగానే ఒక క్రైమ్ సినిమాలు చూస్తూ సో ఈ లెటర్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాడు. స్టెప్ బై స్టెప్ స్టేజ్ 1లో మనం ఫస్ట్ ఇంటికి వెళ్ళాలి. తర్వాత ఎందుకంటే పక్కనే ఇల్లే కాబట్టి ఈ సహస్ర వల్ల ఇల్లు పక్కనే కాబట్టి సో ఆ ఇంట్లో ఎవరు లేరు. సహస్ర వల్ల తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు, వాళ్ళ తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటికి వెళ్ళారు. సో ఈ పక్క ప్లాన్ ప్రకారం ఇంటిలో ఎవరు లేని సమయంలో చూసి సో ఈ లెటర్లో రాసుకున్నటువంటి ఈ స్టేజెస్ వైజ్గా ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేశాడు. సో అందులో భాగంగానే ఫస్ట్ ఇంటికి వెళ్ళాడు. తర్వాత లాక్ తీసే ఉంది, ఎందుకంటే సహస్ర లోపలనే ఉంది కాబట్టి లాక్ ఓపెన్ చేసి ఉంది. సో అక్కడికి వెళ్ళాడు, ఆ టేబుల్ మీద పెట్టాలనుకున్నాడు. తర్వాత మనీ తీయాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి నైఫ్తో పూర్తిగా కూడా గ్యాస్ లీక్ చేయాలనుకున్నాడు. తర్వాత ఈ డబ్బులు తీసుకున్నాక బయటకు వచ్చేటప్పుడు గ్యాస్ కూడా మొత్తం లీక్ చేయాలనుకున్నది ఇందులో ఇంప్లిమెంట్ చేశాడు ఈ లెటర్లో. తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ లాక్ వేయాలనుకున్నాడు. కానీ ఇదంతా కూడా పూర్తిగా ఈ లెటర్ అంతా కూడా బయటపడింది, పోలీసుల చేతికి వచ్చింది. బాలుడు కూడా ఒకడే చేశాడా, మరెవరైనా సహాయం తీసుకొని చేశాడన్నట్టు కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం మనకి ఈ యొక్క క్రైమ్కి సంబంధించి దాదాపు గతంలో కూడా చూసామంటే ఇట్లాంటి సీన్లు మనం ఎప్పుడు ఇంత కిల్లర్ మర్డర్ అయితే గత కొన్ని రోజులకు ఎప్పుడు చూడలేదు. సో ఇట్లాంటి కేసులు ఛేదించడంలో కూడా పోలీసులు నానా తంటాలు పడ్డారని చెప్పవచ్చు. ఎస్ఓటి పోలీసుల సహాయంతో పూర్తిగా కూడా ఈ బాలుడిని గుర్తించారు. ఎందుకంటే బాలుడి యొక్క స్కూల్స్ కూడా వెళ్ళి అక్కడ కూడా విచారించారు. ఈ బాలుడు చెప్తున్నటువంటి కొన్ని విషయాలను కూడా తెలుస్తుంది. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి ఇల్లు సహస్రది కాబట్టి సో డాడీ అంటూ అరిచిందంటూ కూడా పోలీసుల విచారణలో కొన్ని వెలుగులోకి వస్తున్నాయంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి సో ఈ లెటర్ మాత్రం చాలా మిషన్ డన్గా పేర్కొంటారు. ఎందుకంటే వైల్డ్ ఆలోచనతో గుడ్డిగా ఇతను ముందుకే వెళ్ళిపోయాడని చెప్పవచ్చు. క్రైమ్ థ్రిల్లర్లో భాగంగా ఇదంతా లెటర్ను ప్రిపేర్ చేసుకున్నాడు. ఈ లెటర్ అంతా కూడా ఇతనే రాసినట్టుగా తెలుస్తుంది. సో చూడొచ్చు పూర్తిగా కూడా మొత్తం ఈ చోరీ చేసిన తర్వాత, అంటే దొంగతనం చేసిన తర్వాత ఇల్లునే బ్లాస్ట్ చేయాలనుకున్నటువంటి ఒక క్రైమ్ ఆలోచన ఈయనకు ఎందుకు వచ్చింది, వైల్డ్ ఆలోచన ఎలా వచ్చింది, సో వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఇట్లాంటివన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సహస్రను హత్య చేయడానికి గల కారణం ఇది. అసలు వీరికి ఎప్పటి నుంచి పరిచయం, వారితో వీరు మాట్లాడుకుంటారా, అసలు డబ్బుల కోసమే వెళ్ళాడా, మరే ఇతర కారణాలతో వెళ్ళాడా, ఇతను ఒక్కనే వెళ్ళాడా, ఇతని ఫ్రెండ్స్ ఏమైనా వెళ్ళారా, సో ఇట్లాంటి కోణాలలో కూడా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మాత్రం ఇందులో పూర్తిగా కూడా అక్కడ గ్యాస్ బ్లాస్ట్ చేయాలన్నటువంటి ఒక వైల్డ్ ఆలోచనతో ఈ యొక్క వెంకటసాయి అనేటువంటి 14 ఏళ్ల బాలుడు అందులోకి వెళ్ళాడు. సో సహస్రను 18 కత్తిపోట్లు 18 చోట్లల్లో 18 కత్తిపోట్లు పొడిచాడు. సో పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా బయటపడింది. సో ఓవరాల్గా మాత్రం ఈ యొక్క లెటర్ని ఇలా రాసుకొని ముందు ప్రీ ప్లాన్డ్గా ఈ లెటర్ని రాసుకొని సహస్రని హత్యకు గురి చేశాడు. దాన్ని పోలీసులు విచారిస్తున్నారు. సో ఇంకా విచారణ చేస్తే ఇతని పూర్తిగా కూడా మరిన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జ్యోతి, రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడీలకు వ్యతిరేకంగా నిరసనలు వెలువెత్తాయి. గో బ్యాక్ మార్వాడి అంటూ సిటీతో పాటు జిల్లాల్లో వ్యాపారులు బంద్ పాటించారు. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ, రాజస్థాన్ అంటూ నినాదాలు చేశారు. కాగా బంద్లో పాల్గొన్న పలువురిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు జేఏసీ నేతలు. హైదరాబాద్ తో పాటు జిల్లాలో మార్వాడీలకు వ్యతిరేకంగా నిరసన సెగలు ఎక్కువవుతున్నాయి. గోబ్యాక్ మార్వాడి, గోబ్యాక్ గుజరాతీ, రాజస్థాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతిని నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ బంద్ కు పిలుపునివ్వడంతో ముందస్తు అరెస్టు చేశారు. తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ తో పాటు తెలంగాణ శామ్ ని కూడా అరెస్టు చేశారు పోలీసులు. దీంతో హబ్సిగూడలో మార్వాడీలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఓయూజేఏసీ ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ నేతలు. మార్వాడి గోల్డ్ షాప్ ముందు టైర్లు తగలపెట్టి నిరసన తెలిపారు. బంద్ కు పిలుపునిచ్చిన ఓయూజేఏసీ చైర్మన్ తిరుపతి వేణుగోపాల్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడి చేసిన మార్వాడీలను వదిలిపెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా బంద్ కు పిలుపునిచ్చిన జేఏసీ నాయకులను అరెస్టు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు జేఏసీ నేతలు. హబ్సిగూడ ప్రాంతంలోని నవకార్ జ్యువెలర్స్ ముందు నిరసన విద్యార్థులుగా మా నిరసన తెలియజేయడం జరుగుతుంది.
ఇవాళ కొట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మార్వాడీలు ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, కొట్టినటువంటి వాళ్ళని మాత్రానికి వదిలేసి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో విద్యార్థులు మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని, మార్వాడీలు చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమ వ్యాపారాలను ఇక్కడ నుంచి పంపించాలని చెప్పేసి పిలుపునిస్తే ఖమ్మం జిల్లాలో మార్వాడి గోబ్యాక్ బంద్ పాటించారు వ్యాపారులు. జేఏసీ పిలుపుతో బంద్ నిర్వహించి జిల్లా కేంద్రాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలో మార్వాడీల ఆధిపత్యం కొనసాగుతోందని, స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని తెలిపారు వ్యాపారులు. మార్వాడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మన ప్రాంతం మన వ్యాపారం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సెల్ ఫోన్ దుకాణదారులు ర్యాలీ నిర్వహించారు. మార్వాడీలు గో బ్యాక్ అంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు. మార్వాడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని 50 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ పాటించారు వ్యాపారులు. దుబ్బాక పట్టణంలో జేఏసీ పిలుపుతో షాపులకు తాళాలు వేసి బంద్ చేపట్టారు. విద్యా సంస్థలు కూడా బంద్ పాటించాయి. దీంతో పట్టణంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అటు గజ్వేల్లో మార్వాడి గోబ్యాక్ అంటూ కుల వృత్తుల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కుల వృత్తులను కాపాడాలని నినాదాలు చేశారు. స్వర్ణకార సంఘం, కిరాణా వ్యాపారులు, నాయి బ్రాహ్మణ సంఘం, విశ్వకర్మ సంఘాలతో పాటు పలు వ్యాపార సంఘాల నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. మార్వాడి హటావో, దుబ్బాక బచావో, తెలంగాణ రాష్ట్రం బచావో అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు దుబ్బాక ప్రాంతంలో బంద్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి పూర్తి స్థాయిగా, సంపూర్ణంగా పూర్తి స్థాయిగా సహకారం చేస్తూ ఉన్నారు. ఈ బంద్లో భాగంగా మేము మార్వాడీలపై దాడి చేస్తామనే ఉద్దేశంతో పోలీసులు ఈరోజు అక్రమ నిర్బంధాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ పాటించారు వ్యాపారులు. షాపులకు తాళాలు వేసి బంద్ కంటిన్యూ చేశారు. దీంతో పలువురు విశ్వకర్మ సంఘం నాయకులను, స్థానిక వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గోబ్యాక్ నినాదం ఏది కులవృత్తులను నాసిరకం వస్తువులు వేసి మా కార్పెంటర్ అసోసియేషన్ తరఫున మేము వర్క్ చేయలేదు. కార్పెంటర్స్ ఎవరైనా కబోర్డ్స్ ఇవన్నీ ఏది కానీ వీళ్ళే చేస్తున్నారు కాబట్టి దానికోసం మా ఉపాధి కోసం కోల్పోతాం కాబట్టి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మార్వాడీలను కాకుండా తమను అరెస్టు చేయటం దారుణమన్నారు జేఏసీ నేతలు. తమ సమస్యలకు పరిష్కారం దొరికే వరకు పోరాడతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలతోనే తెలంగాణ ఆగమైందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. కోటపల్లి మండలంలో నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఇక కాళేశ్వరం బ్యాక్ వాటర్తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతుందన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావించారని, ప్రాజెక్టుకు కరకట్ట నిర్మించాలని మంత్రి ఉత్తమ్ను కోరానని తెలిపారు. బ్యాక్ వాటర్ రాకుండా చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారన్నారు. దీనిపై కమిషన్ ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వాన్ని కోరతానని చెప్పారు వివేక్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ, సుందరశాల, రాంపూర్, బబ్బరు చిలక గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించారు మంత్రి. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఈ బ్యాక్ వాటర్స్ రావడం వల్ల ఇంకా వెంచపల్లి ఈ బెల్ట్ అంతా పంట నష్టపోతుంది. రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఈ కమిషన్ల ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కమిషన్ల కోసము తుమ్మిడిగట్ట నుంచి ఇక్కడ మేడిగట్టకు తీసుకురావడం జరిగింది కాళేశ్వరంకి. అందు గురించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ ప్రాజెక్టు కమిషన్ వలన కట్టినారో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను పోయినసారి కూడా అసెంబ్లీలో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ మా ప్రాంత ప్రజలకు ఈ బ్యాక్ వాటర్స్ వలన నష్టమవుతుంది. మీరు ఫ్లడ్ బ్యాంక్స్ ఏదైతే ఇంతకుముందు అన్నారో దీన్ని కట్టే అవసరం ఉంది. మరి పోయిన సంవత్సరం మీరు ఏమన్నారంటే ఈ ఫ్లడ్ ఫ్లోనే
కంట్రోల్ చేసి బ్యాక్ వాటర్ రానియకుండా చేస్తామని చెప్పి చీఫ్ ఇంజనీర్ గారు చెప్పారు. మళ్ళీ ఒకసారి నేను చీఫ్ ఇంజనీర్ గారికి ఉత్తమ్ రెడ్డి గారికి కోరుతున్నాను, ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ బ్యాక్ వాటర్స్ వలన సమస్యలు ఉన్నాయి, ఇది ఒక ఎంక్వైరీ వేసేది అవసరం ఉంది. మీరు త్వరగా ఒక ఎంక్వైరీ వేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పనుల జాతర ప్రారంభమైంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనుల జాతరతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో మంచిర్యాల జిల్లాలో పనులను ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. జిల్లా అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. ఈ ఇంద్రమ్మ స్కీమ్ లో ఎవరైతే చక్కగా కట్టుకుంటుందో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్లీ వాళ్ళ అకౌంట్లలో పైసలు పడుతుంది. అయితే ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టించాలి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టియలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కానీ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము మీ అందరికీ తెలంగాణ వ్యాప్తంగా 17 లక్షల ఇల్లులు కట్టుకునే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంటే దీని వలన కొందరికి ఎవరికైతే రాలేదో ఇల్లులు ఈసారి మీకందరికీ కూడా త్వరలోనే ఇంకా కొన్ని ఇల్లులు వస్తాయి. మీ అందరికీ కూడా ఇల్లులు వచ్చే కార్యక్రమము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. మీరందరూ కూడా ఆవేదన పడకండి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎస్బీఐ బ్యాంకుల అవకతవకలపై ఆరా తీశారు కార్మిక మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. బ్యాంకుకు వెళ్లి డీసీపీ భాస్కర్ జైపూర్ ఏసీపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు వినియోగదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినియోగదారులెవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. సిబ్బంది చేతివాటం ప్రదర్శించి బంగారం, నగదు, డిపాజిట్లలో అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. ఈ బాగోతంపై విచారణ కంటిన్యూ అవుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సమస్యతో జనం సతమతమవుతున్నారు. ట్రాఫిక్ వ్యవస్థ వాహనాల రద్దీని కంట్రోల్ చేయలేని స్థితిలో ఉండగా ఆర్టీసీ బస్సుల నిబంధనల ఉల్లంఘన మరింత తలనొప్పిగా మారింది. మూల మలుపులతో పాటుగా సిగ్నల్స్ ముందు బస్సులు ఆపి వాహనదారులను ఆర్టీసీ డ్రైవర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజా ఇబ్బందులను పరిష్కరించాల్సిన ఆర్టీసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో ఆర్టీసీ బస్సులతో ఎదురవుతున్న ఇబ్బందులపై స్పెషల్ స్టోరీ. ఖమ్మం నగరానికి ఆర్టీసీ బస్సుల స్టాపింగ్ పాయింట్ పెద్ద తలనొప్పిగా మారింది. ఎక్కడ పడితే అక్కడ బస్సులను ఆపడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలతో పాటుగా టర్న్ చేయాల్సిన వాహనాలు రోడ్లపైనే నిలుపుకోవాల్సి వస్తుంది. దాంతో ప్రతి 15 నిమిషాలకోసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో అత్యవసర సమయంలో బయటికి వెళ్లేవారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతున్నారు. ఖమ్మం ఎంట్రన్స్ శ్రీశ్రీ విగ్రహం నుంచి మొదలు పాత బస్టాండ్కి వెళ్లే వరకు ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపి నగర ప్రజలకు అసౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రోటరీ నగర్లో బస్సును పక్కకు నిలపకుండా నడి రోడ్డుపైన నిలుపుతున్నారు. బస్సు నిలిపే చోట యూ టర్న్, రాజరాజేశ్వర గుడి ఉంది. రోటరీ నగర్లోకి వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఇంద్రనగర్ కాలనీ లెఫ్ట్ సైడ్లో కానీ, ఇక్కడ మన 2 టౌన్కి ఎల్లందు క్రాస్ రోడ్లో 2 టౌన్ లెఫ్ట్ సైడ్లో కానీ ఆటోలకు పోటీపడి మరీ నడి రోడ్డు మీద ఆపుతున్నారు. వచ్చిపోయే ప్రయాణికులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. చాలా నడి రోడ్డు మీద ఆపడము ప్లస్ హార్న్ కొట్టినా కూడా తీయరు. మళ్ళీ వెంటనే ఇమీడియట్గా ఏదో షార్ట్ కట్లు కొట్టినట్టు వెంటనే బస్సులు రోడ్డు మీదకి తీసుకురావడం, ఎదురుగా వచ్చే వాళ్ళ కానీ పక్కన వచ్చే ప్రయాణికుల గురించి పట్టించుకోకపోవటము, చాలా నిర్లక్ష్యమైన ధోరణితో డ్రైవింగ్ చేస్తున్నారు. ఖమ్మం నగరాన్ని మొత్తం వీధి వ్యాపారస్తులు ఆక్రమించేసుకున్నారు. ఖమ్మం ఫుట్పాత్ ని వ్యాపారస్తుల కోసమే నిర్మించినట్లుగా సొంతానికి వినియోగించుకుంటున్నారు. పాదచారులు ఫుట్పాత్ పై నడవకుండా రోడ్డు మీదనే నడుస్తున్నారు. ఫుట్పాత్ పై వ్యాపారానికి సంబంధించిన బోర్డులు, బైకులు నిలిపి ఉంచుతున్నారు. ఫుట్పాత్ పై నడిచే పాదచారులపై దాడులకు తెగపడుతున్నారు. ఫుట్పాత్ ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇల్లందు రోడ్లో శ్రీనివాస జ్యువెలర్స్ దగ్గర ఇక్కడ ఆటో స్టాండ్ అని పెట్టారు అడ్డా. ఈ వచ్చే బస్సులకి ఇక్కడ అంతరాయం, వచ్చే కార్లకు అంతరాయం. దీనికి దగ్గరలోనే సిగ్నల్ ఉంది. ఇక్కడ ఈ సిగ్నల్ పడ్డప్పుడు ఈ బస్సులు వెనక నుంచి రావటం, వీళ్ళ ఆటో వాళ్ళు ఇక్కడ కార్లు, పాన్లకి, షాపులకి, వీటన్నిటికీ హోటల్స్కి వచ్చే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కొట్లాట్లు, పంచాయతీలు. ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఐటీ హబ్ మలుపులో ఉంటుంది. అక్కడే ఆర్టీసీ బస్సును నిలుపుతున్నారు. సిగ్నల్ ముగిసిన తర్వాత వచ్చే వాహనాలన్నీ ఆ బస్సుల వెనుక నిలిచిపోతున్నాయి. రోటరీ నగర్ వైపు వెళ్లే సిగ్నల్ ఫ్రీ అయితే మమతా వైపు నుంచి వచ్చే వాహనాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. నిత్యం అక్కడి నుంచి బైపాస్కు వెళ్లాల్సిన వారు వాహనాన్ని మలుపుకోవాలంటే ఆర్టీసీ బస్సు వల్ల ఆ పరిస్థితి ఉండడం లేదు. అక్కడి నుంచి బస్ స్టాప్ ను ఎత్తేసి పర్ణశాల లేదా విజయ డైరీ వద్ద బస్ స్టాప్ ఏర్పాటు చేస్తే
ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. ఖమ్మంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి తీవ్రం అవుతా ఉంది. ఈ సమస్య ఆర్టీఓ వాళ్ళు కానీ పోలీసు ట్రాఫిక్ వారు పరిష్కరిస్తారో తెలియదు కానీ ఇందిరానగర్ సెంటర్లో మటుకు తీవ్రమైనటువంటి ఇబ్బంది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటు మమతా రోడ్లోని సిగ్నల్ ఉన్నా కానీ ఇటు వదులుతా ఉన్నారు. ఆర్టీసీ వారు ఇక్కడ బస్ స్టాప్ లేకపోయినప్పటికల్లా ఆపటం వల్ల కూడా తీవ్రమైనటువంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ బస్ స్టాప్ ముందు పర్ణశాల ఉంది, అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. పర్ణశాల ఉండటం వల్ల అక్కడ రోడ్డు కూడా విశాలంగా ఉంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మందు తాగడానికి వచ్చిన బళ్ళన్నీ అక్కడ రోడ్డు మీద సగం రోడ్డు వరకు ఆపి ఉంటాయి. అక్కడ కూడా తీవ్రమైన సమస్య ఉంది. మన హైటీ హబ్ ముందు కూడా బస్సు స్టాప్ లేకపోయినా అక్కడ బస్ స్టాపులు ఆపటం వల్ల కూడా చాలా అంతరాయం కలుగుతుంది. ఖమ్మం నగరాన్ని ఆర్టీసీ బస్సులు మరింతగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే గత 5 ఏళ్ల నుంచి ఖమ్మం నగరం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతుంది. నగరానికి కావలసిన స్థాయిలో మాస్టర్ ఇంప్లిమెంట్ చేయకపోవడంతో పాటు రోడ్డును ఆక్రమించుకొని అనేక మంది వ్యాపారాలు చేయడం, హాస్పిటల్స్, ల్యాబ్స్, షాపింగ్ మాల్స్, అనేక ప్రైవేటు కాలేజీలు ఇలా అన్ని విద్యా వ్యాపార సముదాయాలు ఖమ్మం నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా మారాయి. ప్రభుత్వ నిబంధనలను కఠినంగా అమలు చేయనంత కాలం ఖమ్మం నగర ప్రజలు ట్రాఫిక్ సమస్యను అధిగమించే పరిస్థితి లేదు. సిగ్నల్ దగ్గర ఏమవుతుందంటే అటు ఖమ్మం లోకల్లో నుంచి వచ్చేవి ఇందిరానగర్ స్టేజీ దగ్గర వైరాబోయే బస్సులు కరెక్ట్ గా మమతా రోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ కి అక్కడే ఆపుతుండే బస్సు కాబట్టి ఇబ్బంది అవుతుంది. అక్కడ ఆగే బస్సులు అటు వెనక కానీ వైరా రోడ్లో ఇప్పుడు ఆగే కాడికే ముందుకు పోతే కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉంటుంది. ఆర్టీసీ ట్రాఫిక్ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకరిపై మరొకరు నెపం నెట్టుకోకుండా ప్రజా అవసరాల రీత్యా సమస్యకు పరిష్కారం చూపెట్టాల్సిన బాధ్యత ఉంది. బాధ్యత రాహిత్యంగా మెలిగే ఇరు శాఖల అధికారులపై చర్యలు తీసుకుంటే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.